నిజంగా భగవంతుడు మనకు ఇంకొక సంవత్సరాన్ని ఇది బ్లెస్డ్ ఇయర్గా మనకి ఇచ్చాడు అనమాట. దిస్ ఆర్ వెరీ గుడ్. సో దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలా అనే దాని గురించి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే డబ్బు కంటే సమయమే ఇంపార్టెంట్. డబ్బు అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఈరోజు డబ్బు ఉండొచ్చు, రేపు రావచ్చు, రేపు డబ్బులు ఉండొచ్చు, పోవచ్చు. డబ్బులు సంపాదించడం కూడా చాలా సులభ కార్యక్రమే, కానీ సమయం అనేది మాత్రము చాలా ఇంపార్టెంట్. అది వీ కెనాట్ క్రియేట్, వీ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. డబ్బులు సంపాదించడం కానీ సమయాన్ని సంపాదించడం 2024 తిరిగి రమ్మంటే రాదు, కుదరదు. అది ఈజ్ నాట్ పాసిబుల్. బట్ ఉన్నది 2025 కదా, దీన్ని పోగొట్టుకోకూడదు మనం. అది రాదు, దాన్ని సంపాదించలేము. అట్లని చెప్పి ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే మళ్ళీ అదొక వేస్ట్ అయిపోద్ది, అనవసరం అయిపోద్ది లైఫ్లో ఇంకో సంవత్సరం. సో అందువల్ల ఏంటంటే దీన్ని ఒక షేప్ చేసుకోవాలి. అది మన చేతిలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక శిల్పి ఉంటాడు కదా, శిల్పికి ఒక చెక్కనిచ్చినప్పుడు లేకపోతే ఒక రాయిని ఇచ్చినప్పుడు ఆయన అద్భుతంగా ఎలా చెక్కి అద్భుతంగా అది పూజకి అర్హత కలిగేటటువంటి శిల్పంగా తయారు చేస్తాడో, మనము కూడా ఈ సంవత్సరంలో మనల్ని మనం చెక్కుకోవాలి. శిల్పి ఏం చేస్తాడంటే, రాయి ఉంటుంది కదా, రాయిలో లోపల ఆయన కోరుకున్నది దాగి ఉంటుంది. అది దేవుడి బొమ్మ కానీ ఇంకోటి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆయన ఏం చేస్తాడంటే ఆ బొమ్మని బయట తీయాలంటే ఏం చేస్తాడు తెలుసా? ఆ బొమ్మకి అవసరం లేని రాయిని చెక్కి పడేస్తేనే ఆ బొమ్మ బయటకు వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఒక రాయిలో ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ చెక్కాలంటే వెంకటేశ్వర స్వామి బొమ్మ అనేది ఆ రాయిలో ఉంది. నువ్వేం చేయాలా? ఆ బొమ్మకి ఆ విగ్రహానికి అవసరం లేనటువంటి రాయిని చెక్కేస్తూ ఉంటే ఒక ఫైన్ మార్నింగ్ ఏం తయారవుతుంది? నీ కోరుకున్న విగ్రహం తయారవుతుంది. అవునా? దిస్ ఇస్ ద వే. మనందరం కూడా ఏం చేస్తామంటే, నీవు కోరుకున్నంగా, ప్రజలు మెచ్చే విధంగా, నీ కుటుంబానికి ఇష్టమైన విధంగా నువ్వు తయారు కావాలంటే రోజుకి నీకు అవసరము లేనటువంటిది శరీరం నుంచి, మనసులో నుంచి తీసేసేయాలి. యూ హావ్ టు రిమూవ్ ఎవ్రీథింగ్. ఏదైతే నీకు అవసరం లేదు, నీకు ఏదైతే అవసరమో దాన్ని మాత్రం నువ్వు ఉంచుకోవాలా. అప్పుడు నీకు షేపింగ్ వస్తుంది. అవసరం లేనిది ఏంది? చిట్చాడము, టైం వేస్ట్ చేయడము. పొద్దున్న లేస్తే ఏం మాట్లాడతామంటే వాళ్ళ గురించి వీడి గురించి మాట్లాడతాం, కానీ నేనేం కావాలా, నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడుకోవడం లేదు. నోబడి. ఇద్దరు కూర్చున్నా ఏం మాట్లాడతారు? ఆ సినిమా ఎలా ఉంది, ఈ పార్టీ ఎలా ఉంది, ఈ రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఇవి మాట్లాడతారు తప్ప 2025లో డిసెంబర్ నాటికి నేను ఎలా ఉండాలా, ఈరోజు ఎలా ఉన్నాను, ఎలా వెళ్ళాలా, ఈరోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంది, నా సామర్థ్యం ఏంది, నా శక్తి ఏంది, నా బలం ఏంది, నేను ఉన్న స్థితి ఏంది, నేను 2025 డిసెంబర్ నాటికి ఏ స్థాయికి వెళ్ళాలా, ఆ స్థాయికి వెళ్ళాలంటే నేనేం చేయాలంటే నాలో ఏదైతే నిరుపయోగమైందో, ఏదైతే నా అభివృద్ధికి ఉపయోగ కారకం లేనిదో అవి ఒక్కోటి రిమూవ్ చేసుకుంటూ పోతే వన్ ఫైన్ మార్నింగ్ విల్ బికమ్ ది షేప్ అయిపోతాం. నువ్వు కోరుకున్న వ్యక్తిని చూడగలుగుతావు. అలా చూడగలగాల. అంటే రోజుకి మన ఆలోచనలు, మన మాటల్లో, మన నడవడికలో, మన తలంపుల్లో, మన పనితనంలో మార్పుగా చేయగలిగితే ఖచ్చితంగా వన్ ఫైన్ మార్నింగ్ ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. కోరుకున్న లైఫ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకనొక ఊర్లో ఒక పెద్ద కొండ ఉంది, అవతల మొత్తం మార్కెట్ ప్లేస్ ఉంది. అంటే అవతల హాస్పిటల్స్ అయితే ఏమి, బిజినెస్ అయితే అంతా ఉన్నాయి. కానీ ఈ పక్కన ఊరోళ్ళందరూ, ఈ పక్కన ఉన్న గ్రామస్తులందరూ అవతలకు పోవాలంటే కొండ తిరిగి అవతల పోవాలా. కొండ తిరిగి చాలా దూరం అయిపోతుంది, చాలా డిస్టెన్స్ అయిపోతుంది. మార్కెటింగ్ జరగట్లేదు, అందరికి ఇబ్బంది ఉంది, స్కూల్స్, గీల్స్, హాస్పిటల్స్ అంతా. సో ఎవ్రీబడి ఏం డిసైడ్ అయిపోయినారంటే ఈ కొండని గాన మనం తవ్వి దారి వేసుకోగలిగితే వ్యాపారం జరుగుతుంది, స్కూల్ పిల్లలకు బాగుంటుంది, మనకు దగ్గర అయిపోతుంది, అన్నిటికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తవ్వడం ప్రారంభించారంట. ఎవరు? ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కలుపుకొని కొండని తవ్వడం ప్రారంభించారు. తవ్వుతూ ఉన్నారు. అందరూ వచ్చి అలా జలంగా మట్టి తీస్తున్నారు, దారి వేస్తున్నారు. సగం దూరం వచ్చేటప్పటికి ఏమైందంటే పెద్ద బండరాయి వచ్చేసింది.
ఈ బండరాయిని తొయ్యాలని కదిలించాలని ఊరంతా ప్రయత్నం చేశారు కానీ అది వల్ల కాల. ఎవరి వల్ల కాల? ఒకరోజు ప్రయత్నం చేశారు, 2 రోజులు ప్రయత్నం చేశారు, 3 రోజులు ప్రయత్నం చేశారు, బట్ నోబడీ కెన్ పుల్ ఇట్. దాన్ని తొయ్యలేకపోయినారు. ఇంకా ఫైనల్గా ఏం చేశారంటే, ఇక ఇది కుదరదు, మనకు ఇది కుదరదు, ఈ బండని తొయ్యలేము. అందువల్ల ఏం చేస్తాడు, ఇక మనం మామూలు దారిని పోదాము, ఇక మన వల్ల కాదు. అందులో ఎవ్రీబడి డ్రాప్ అందరూ వదిలేసుకున్నారా. కానీ 10 సంవత్సరాల పిల్లవాడు మాత్రము మళ్ళీ ఊలెత్తుకుని పోతున్నాడు. ఎక్కడైనా పోతున్నామంటే నేను ఆ రాయిని తొలగించే ప్రయత్నం చేస్తాను అనేసి. అందులో నువ్వు పిచ్చోడా, ఇంతమంది మా వల్ల కాలేదు, నువ్వేం చేస్తావరా? ఇంతమంది వల్ల కాలేదు, నువ్వేం చేయగలుగుతావు? యు నాట్ డూ ఇట్, నీ వల్ల కాదంటే వాడు ఎవరి మాట వెళ్ళా పోయాడు. పెద్ద బండది. ఏం చేశాడంటే ఈ సుత్తి తీసుకొని కొట్టి రోజుకు ఒక్కొక్క పీస్ దాంట్లో నుంచి రిమూవ్ చేస్తూ వచ్చాడు. 1 రోజు తీశాడు, 2 రోజులు తీశాడు, 3 రోజులు తీశాడు. ప్రతిరోజు పోతున్నాడు, దాన్ని చిప్పింగ్ చేస్తున్నాడు, ఒక పీస్ తీసేస్తున్నాడు. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత పెద్ద బండ కాస్త ఏమైపోయింది తెలుసా? చిన్న బండగా తయారైపోయింది. ఎంత పెద్ద బండ అంటే విలేజెస్ అంతా వల్ల కాంది. 10 సంవత్సరాల పిల్లాడు దాన్ని ఏం చేశాడు, తీసుకుంటూ వచ్చేటప్పటికి అది వన్ ఫైన్ మార్నింగ్ బండ క్లియర్ అయిపోయింది, రోడ్ అయిపోయింది. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు దాన్ని, అప్పుడు ఆ పిల్లని అడిగారు, మరి మేమంతా ఇట్లా అనుకున్నాం కదా, మీరేమనుకుంటే? నేను అంత పెద్ద బండని తొయ్యాలని ప్రయత్నము చేయలే, అది నా వల్ల కాదు. కానీ నేనేం చేయదలుచుకున్నానంటే దాంట్లోంచి ఒక చిన్న రాయిని తీసేస్తే అదేమైపోద్ది, చిన్న రాయిగా మారిపోద్ది, కరిగిపోద్ది, పెద్ద చిన్నది అయిపోద్ది. కాబట్టి నేను వెళ్ళిపోగలను. ఇట్ ఈస్ ఓన్లీ అ థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం. ప్రతి ఒక్కరు కూడా, మనందరూ కూడా ఈ 2025లో గోల్స్ అచీవ్ కావాలంటే చాలా పెద్దవి అనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025లో నేను 1 కోటి రూపాయలు సంపాదించాలనుకున్నాను అనుకోండి, చాలా పెద్దది అయిపోతుంది. లేదు 2025లో నేను ఏదో మా పిల్లోని డాక్టర్ చదివించాలి, లేకపోతే మా పిల్లోని వేరే విదేశాలకు పంపించాలి, లేకపోతే మా బిడ్డకి పెళ్లి చేయాలా, చూస్తే పెద్ద కొండలాగా ఉంటుంది. బట్ ఇఫ్ యు స్టార్ట్ చిప్పింగ్, ముక్కలుగా చేయగలిగినామంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దాకా ముక్కలు చేసామనుకోండి, 2025 అవలేలుగా దాటి చదవాలి. 2025 అవలేలుగా దాటి ఏ మంత్ కామన్ యూ షుడ్ హ్యావ్ ది బిగ్ గోల్స్. చాలా పెద్ద కోరికలు, గోల్స్ ఉండాలా. ఆ గోల్నన్నిటి కూడా ముక్కలుగా జనవరిలో ఏంటి, ఫిబ్రవరిలో ఏంటి, మార్చిలో ఏంటి, ముక్కలు చేశారనుకోండి, సులభంగా అవలేలుగా ఎవ్రీబడి మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. మన డ్రీమ్స్ అందరినీ మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి అంటే ఒక కన్సిస్టెన్సీగా, ఒక సీరియస్గా, రెగ్యులర్గా ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత పెద్ద కొండైనా ఖచ్చితంగా మూవ్ చేయగలుగుతాము. మనకు అసాధ్యమైనది అంటే ప్రయత్నం చేస్తే ఓడిపోయిన వ్యక్తి ఊరు లేరు. ప్రయత్నం చేస్తే ఓడిపోయిన వ్యక్తి ఎవ్వరూ లేరు ఇంతవరకు ప్రపంచంలో. ప్రయత్నం ఆపిన తర్వాత ఓడిపోయినారు తప్ప ప్రయత్నం చేస్తూ ఉంటే ఓడిపోయిన చరిత్ర లేదు. సో ప్రయత్నం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ నేను ఫెయిల్ అయినా అనుకోండి, మార్చి ఫెయిల్ అయితే సెప్టెంబర్ పాస్ అవుతానా? మళ్ళీ సెప్టెంబర్ ఫెయిల్ అయితే మళ్ళీ మార్చి రాసుకోవచ్చా? మళ్ళీ సెప్టెంబర్ రాసుకోవచ్చు. రాస్తూ ఉంటే ఫైన్ మార్నింగ్ పాస్ అవుతాను లేదా? ఎప్పుడు ఫెయిల్ అవుతాను? నేను ఎగ్జామే రాయకపోతే, సెప్టెంబర్ ఫీజు కట్టకపోతే సబ్జెక్ట్ అవుట్. ఆగిపోవడం తప్ప ఫెయిల్ అయిపోవడం అనేది లేదు ప్రపంచంలో. ఏదైనా ఉందా? ఆపేయడం తప్ప, ఆగిపోవడం తప్ప ఫెయిల్ అనే పదమే లేదు. కాకపోతే సక్సెస్ అనేది కొంచెం డిలే అవ్వచ్చు. ఈరోజు కాకపోతే రేపు అవ్వచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. దానికి సెకండ్ థాట్ లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి మనకు అర్థమైంది ఏంది? గెలిచే వరకు ప్రయత్నం చేస్తూ పోతూ ఉండాలా. గెలుపు అనేది మాత్రం గ్యారెంటీ ఉంది. అది నేను చాలాసార్లు చెప్పినాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెమ్మ తవ్వారు అనుకోండి, గ్రానైట్ పళ్ళ సంవత్సరం నుండి తవ్వారు, గుంట తీశారు, మట్టి తీశారు, లారీతో తవ్వారు. సంవత్సరం రోజులు 1 కిలోమీటర్ పోయారు, కానీ తవ్వలా. చాలామంది అలా ఆపేసి వెళ్ళిపోయినారు, ఇక పడదని. చాలామంది అలా ఆపేసి వెళ్ళిపోయినారు. కానీ ఎవడైతే మళ్ళా ప్రయత్నం చేసి తవ్వాడో ఆ నుంచి తవ్వుతనే 2 అడుగుల్లోనే పెద్ద గ్రానైట్ పడింది. 2 అడుగుల్లోనే పడింటుంది. అంటే సంవత్సరం రోజులు పడని గ్రానైటు 2 అడుగులు పోతే గ్రానైట్. అంటే 2024లో మనం చాలా ప్రయత్నం చేస్తుంటాం చాలామంది. మేబీ మీకు గ్రానైట్ దొరికింటాము, కోలార్ లాగా బంగారు గల్లు దొరకలేదేమో తెలియదు నాకు. 2024 అంతా
చాలామందికి దొరికింది, నో డౌట్ అబౌట్ ఇట్. చాలామందికి బంగారు గని దొరికింది, నల్లరాయి గ్రానైట్ దొరికింది, నల్ల బొగ్గు కూడా దొరికింది. కొంతమందికి దొరకలేదు. డోంట్ వరీ, డెఫినెట్గా ఇంకొద్దిగా తవ్వండి, ఇంకొద్దిగా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు డిసెంబర్ దాకా వెయిట్ చేయబడి జనవరిలో దొరకవచ్చు, ఫిబ్రవరిలో దొరకవచ్చు. ప్రయత్నం మానితే మాత్రం ఎప్పటికీ దొరకదు జీవితంలో. ప్రయత్నం మానితే మటుకు ఎప్పటికీ దొరకదు. ప్రయత్నిస్తూ పోతే మాత్రము డెఫినెట్గా నీకు దొరుకుతుంది. వన్ ఫైన్ మార్నింగ్ డెఫినెట్గా దొరుకుతుంది. షూర్, డామ్ షూర్ దొరుకుతుంది. కాబట్టి కీప్ ఆన్ వర్కింగ్ అన్నాడు. కీప్ ఆన్ వర్కింగ్ అన్నాడు. ఎప్పుడు దాకా? అంటిల్ యూ గెట్ ద సక్సీడ్, అంటిల్ యూ గెట్ ద రిజల్ట్స్. నీకు ఆ గని దొరికే వరకు ప్రయత్నం చేయాలా. గని ప్రయత్నం దొరికేదాకా ప్రయత్నం చేయాలా. అది అడుగు దూరంలో ఉండొచ్చు, నీకు తెలియదు. అడుగు దూరంలో ఉండొచ్చు, తెలియదు. సో పని చేసుకుంటూ పోతుంటే డెఫినెట్గా దొరుకుతుంది. కాబట్టి మీ అందరి వాస్తులు కూడా చూపించేశాను నేను. అద్భుతంగా ఉన్నాయండి వాస్తులు. ఇలా వాస్తులన్నీ చూపిస్తే 2025లో సూపర్ డూపర్గా ఉందంట. అందరూ సక్సెస్ అంట, అందరూ సక్సెస్ అంట. దీంట్లో 1 ఒక 10 అంట, 1 ఖర్చు అయితే 10 ఆదాయం అంట, 10 ఆదాయం అంట, 11 ఆదాయం అంట. కామేశ్వర సార్ చెప్పినాడు. చాలా అద్భుతంగా ఉంది, ఎలాంటి అనుమానం ఏమి లేదు. అదృష్ట రేఖలన్నీ బాగున్నాయి, వాస్తు మొత్తం బాగుంది. జ్యోతిష్యం ప్రకారము దాన్ని ఏమంటారు, దాని పంచాంగం ప్రకారము అందరి జాతకాలు బాగున్నాయి. ప్రయత్నం చేయడమే తరువాయి. ప్రయత్నం చేస్తే ఓడిపోయిన వ్యక్తి లేడు. ప్రయత్నం చేస్తే ఓడిపోయిన వ్యక్తి లేదు. ఖచ్చితంగా 1 ఫైర్ మార్నింగ్ గెలుస్తాం. అంటే ఇక్కడ 2025 వచ్చేసింది. జనవరి వచ్చింది, 7వ తారీఖు అయిపోయింది. 7 అయిపోద్ది, 10 అయిపోద్ది, 20 అయిపోద్ది, జనవరి అయిపోద్ది, ఫిబ్రవరి అయిపోద్ది, మార్చి అయిపోతుంది. బట్ మార్పు ఎంతవరకు వచ్చింది? రోజులు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ మార్పు వై డన్ వెరీ గుడ్ జాబ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ చేయవలసిందంతా చేయలేదనే అభిప్రాయంతో ఇంతకుముందు మాట్లాడుకున్నాం మీటింగ్లో. నేను అంటే వన్ షుడ్, నాకు ఎంతైతే కేపబిలిటీ స్ట్రెంగ్త్ ఉందో అంతవరకు నేను దాన్ని లాగాల, అంతవరకు నేను ప్రదర్శించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 kgs వెయిట్ లిఫ్టింగ్ ఉందనుకోండి, 100 kgs లిఫ్టింగ్ ఉందనుకోండి. దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఏం చేయాలంటే ఎంత ఎక్కువ ఎత్తగలిగితే అంత ఎక్కువ ఎత్తాల. కంఫర్ట్ జోన్కి వెళ్ళి 80 ఎత్తాను అనుకో, గెలుస్తామా? నీకు 100 kgs ఎత్తగలిగేవాడు ఇఫ్ యూ ట్రైస్ ఫర్ 101 kgs అంటే మోర్ దాన్ హిస్ క్యాపబిలిటీ లిఫ్ట్ చేస్తేనే ఈజ్ గోయింగ్ టు విన్. అదర్వైజ్ విన్ కాదు. 100 kgs ఎత్తగలిగే వ్యక్తి 80 kgs ఎత్తేసి అంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్తే ఈ విల్ నాట్ ఈజ్ నాట్ ద విన్నర్. మనందరికీ కూడా ఒక కెపబిలిటీ, ఒక పాయింట్ ఉంటుంది, ఒక స్ట్రెంగ్త్ పాయింట్ ఉంటుంది. అంత స్ట్రెంగ్త్ వరకు కానీ నువ్వు ప్రదర్శించకపోతే యు విల్ నాట్ సక్సెడ్ ఇన్ ద లైఫ్. కంఫర్ట్ జోన్ ఉండేది అనుకోదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ కెపాబిలిటీ ఆఫ్ సెల్లింగ్ 10 plots per month. 10 ప్లాట్ల అమ్మకాల కెపాసిటీ నాకు ఉంది. బికాస్ నా సర్కిల్, నా క్యాపబిలిటీ, నా స్కిల్స్, నా టాలెంట్, నా సోషల్ మీడియా, నా డిజిటల్ మార్కెటింగ్, నా బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్, ఊరు, మంచి చెడు, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ క్యాపబిలిటీ ఆఫ్ సెల్లింగ్ ఆఫ్ 10 plots. ఇప్పుడు 10 plots బదులు 2 ప్లాట్లు అమ్మేసి కంఫర్టబుల్గా నేను ఎంజాయ్ చేస్తుంటే దేర్ యు ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్. ఇక్కడ ఏంటంటుందంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోదాం. యూఆర్ ఆల్ నాట్ సేల్స్ పర్సన్స్ కాదు, మీరంతా యూఆర్ నాట్ సేల్స్ పర్సన్స్. మనం అయితే బిజినెస్ చేయట్లేదు. ఇక్కడ హియర్ వీఆర్ డూయింగ్ ద సర్వీస్. ఏం చేస్తున్నాము? సర్వీస్ చేస్తున్నాము. ఏం సర్వీస్ చేస్తున్నాము? ఎవరికైతే ప్లాట్లు లేవు, ఎవరికైతే సొంత ఆస్తి లేదు, ఎవరికైతే ఇల్లు లేదు, వీళ్ళందరినీ అకామిడేట్ చేసి వాళ్ళందరికీ ఇల్లు కొనుక్కించే ప్రయత్నము, స్థలాలు కొనుక్కునే ప్రయత్నము చేస్తున్నాం. లేదా ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో, వ్యాపారం ఎవరు చేసుకోలేని వాళ్ళు సొంతంగా వాళ్ళందరూ డబ్బులు తెప్పించి ఇన్వెస్ట్మెంట్ చేయించి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ డబుల్ చేస్తున్నాం. అవునా? లేదా ఎంతమందికి అయితే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి కూర్చొని పెట్టి ట్రైన్ చేసి నువ్వు డబ్బులు సంపాదించుకునే అవకాశం చూపిస్తున్నావు. దిస్ ఈస్ ఎ సర్వీస్ ఫీల్డ్ హియర్. అంటే ఇప్పుడు సర్వీస్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి ఏమైంది? నేను 10 మందికి ఒక అవకాశం కల్పించగలుగుతా. ఏ అవకాశము? ఉద్యోగం అంటే బిజినెస్ చేసి డబ్బు సంపాదించుకునే అవకాశము, లేకపోతే వాళ్ళ పేరుతో ఆస్తి కొనిపించి వాళ్ళ కుటుంబంలో ఆర్థికంగా ఎదిగేదనుకో చేయగలిగే అవకాశం నాకు ఉండేటప్పుడు నేను ఐఎమ్ డూయింగ్ ద ఓన్లీ 4 people. యామ్ ఐ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్? ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే నేను 10 మందికి సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉండి 5 మందికి సహాయం చేశానంటే తప్ప కదా. ఎందుకంటే నా క్యాపబిలిటీ, నా కెపాసిటీ ఇట్ ఇస్ 10 అయినప్పుడు ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ ద 11.
అందుకనే కదా మహేష్ బాబు చెప్తాడు, ఇప్పుడు గోల్ ఈజ్ 10 miles, ఏం ఫర్ ద 11th mile అంటాడా? ఏంది డైలాగ్ కరెక్ట్గా చెప్పు, అదే సినిమా డైలాగ్. ఎవరు చెప్తారు డైలాగ్ యాజిటీస్కి చెప్పేవాళ్ళు? చెప్పండి యాజిటీ సినిమాలో చెప్పిన డైలాగ్ చెప్పాలి. ఎవరు ఒక్కరు కూడా సినిమా చూడరా? బిజినెస్ మ్యాన్ డైలాగు అట్టే చెప్పాలి సార్. మహేష్ బాబు చెప్పడం చెప్పాలా? అంటే ఏం ఫర్ ద 11th mile అనేటప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుంది సార్ మహేష్ బాబు చెప్పిన మాటల్లో. టార్గెట్ 10 miles అయితే ఏం ఫర్ ద 11th mile అంటే ప్రెషర్ అలాంటి పరిస్థితి అనమాట. అంటే మనము చేయగలిగిన దానికంటే తక్కువ చేయడం కూడా నేరం కింద పరిగణిస్తాను నేను. యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ద 10, యూ హ్యావ్ టు డూ 11. అక్కడి నుంచి ఇంక్రీజ్ చేసుకోవాల్సిందే. కానీ డోంట్ గో ఫర్ ద కంఫర్ట్ జోన్. బికాస్ నువ్వు ఇప్పుడు అంటే నేను 10 మందికి ఆస్తి పనులుగా చేయగలుగుతాను అనుకోండి. అంటే మీరు ఏమనుకుంటున్నారు? ప్లాట్ అమ్మడం అంటే ఇట్ ఈస్ ద డివైన్ వర్క్. యాక్చువల్గా ఏమంటారంటే డివైన్ వర్క్ అంటాను నేను. ఎందుకంటున్నానంటే ప్లాట్ కొనాలంటే రాసి పెట్టు ఏమంటారండి? ప్లాట్ కొనాలంటే అదృష్టం కాదు, రాసి పెట్టారు. రాసేది ఎవరు? బ్రహ్మ. రాసేది ఎవరు? అంటే ఆస్తి కొనుక్కోవడం అనేది బ్రహ్మ రాసి ఉండాలంటారా? అవునా కాదా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒక వ్యక్తిని తీసుకొని పోయి ప్లాట్ చూపించి రిజిస్టర్ ఆఫీస్ చూపించి వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేస్తున్నావా? అంటే యూఆర్ ఆల్సో డివైన్ వర్క్. బ్రహ్మ చేయాల్సిన పని ఏం చేస్తున్నావు? యూ పీపుల్ ఆర్ డూయింగ్ మీరు చేస్తున్నారు. బ్రహ్మ చేయాల్సిన పని మీరు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఈ సువిశాల భారతదేశంలో అవునా ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది అందరికీ మనుషులకి. కానీ ఈ భూమి నాది, ఈ దేశం నాది అంటే ఈ దేశం సంబంధించినటువంటి ఈ భూభాగంలో నీ పేరుతో డాక్యుమెంట్ ఉందా లేదా? లేని వ్యక్తులందరినీ వెతికి వెంటాడి వాళ్ళందరి పేరుతో ఈ సువిశాల భారతదేశంలో ఒక ప్లాట్ రిజిస్టర్ చేసి నువ్వు డాక్యుమెంట్ చేస్తున్నావు. ఆధార్ కార్డు చేసిన డాక్యుమెంట్. డివైన్ వర్క్. ఇట్ ఈస్ అ సర్వీస్. ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్. డోంట్ థింక్ ఇట్స్ ఎ బిజినెస్ కింద కాదు. ఇట్ ఈస్ ఏ సర్వీస్. అంటే పేద సాదా అందరికి కూడా భూమి లేని వ్యక్తులకి, వాళ్ళ పేద స్థలం లేని వ్యక్తులకి నువ్వు స్థలం కొనిచ్చి వాళ్ళని ఒక ఆస్తిపలుగా చేస్తున్నావు. అంటే ఒక గృహము, ఒక స్థలం అంటే ఇట్ ఈస్ ఏ అంటే లైఫ్ టైం అంటే ప్రాబ్లం ఏంది? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఒక గృహం అనేది ఇట్స్ ఎ లైఫ్ టైం అచీవ్మెంట్. ఒక గృహంలో ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణమూర్తి ఒక ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి. ఆ ఇల్లు ఎవరుంటారు? కృష్ణమూర్తి వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు, తర్వాత వాళ్ళ తరాలకి చెరగని ఒక ఆస్తి ఇస్తున్నావు నువ్వు. ఇట్ ఇస్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా? మాట్లాడి ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా? సచ్ ఎ గ్రేట్ వర్క్ యూఆర్ డూయింగ్. మీరేదో ఏజెంట్ల కింద, బ్రోకర్ల కింద డోంట్ థింక్ లైక్ దట్. మనము ఒక ఎంప్లాయ్మెంట్ లేని వ్యక్తులకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ, నిరుద్యోగులకి అవకాశాలు కల్పిస్తూ, భూమి లేని ఆస్తిపాస్తులు లేనటువంటి వ్యక్తులకు ఆస్తులు కలిగిస్తూ, సామాన్యులని అసామాన్యులుగా, లక్షాధికారులుగా, ఒక ఇన్వెస్టర్స్గా తయారు చేసే ప్రోగ్రామ్ ఇది. సో ఇట్స్ డూయింగ్ వెరీ బ్యూటిఫుల్ జాబ్. ఇంత మంచి పని కలిగి ఉన్నప్పుడు నిద్ర పడుతుంది మనకు చేయకపోతే. నేనేమనుకుంటానంటే 2025లో నా ద్వారా కనీసము ఒక 200 మందిని స్థిరాస్తి పనులుగా చేయగలిగితే నా జీవితం ధన్యం అనుకుంటున్నాను. ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు మీకు తెలుసా? ఒక ఇంట్లో ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎంత భద్రత తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మాగుంట లేఅవుట్లో ఒక డాక్యుమెంటు మా ఇంట్లో ఉంటే హాయిగా నిద్రపోవచ్చు. ఎందుకో తెలుసా? ఆ ప్లాట్ అమ్మితే 3 కోట్లు వస్తుంది. అవునా? అనారోగ్యం పోతే 3 కోట్లు చూసుకుంటుంది. కూతురు పెళ్ళి అంటే 3 కోట్లు చూసుకుంటుంది. కొడుకు చదివి 3 కోట్లు చూసుకుంటుంది. నాకు అప్పుడు బీపీ రాదు, షుగర్ రాదు, ఏమి రాదు. ఎంత భద్రత ఇస్తుంది తెలుసా డాక్యుమెంటు? ఆస్తి అనేది ఎంత భద్రత ఇస్తుంది తెలుసా? నీకు మంచి నిద్రనిస్తుంది, మంచి ఆరోగ్యం ఇస్తుంది. నో బీపీ, నో షుగర్, నథింగ్. బికాస్ అది తల్లిదండ్రుల స్థానంలో నీ కోసము ఎప్పుడు కాపలా ఉంటుంది. అంత మంచి భద్రత ఇస్తున్నావు నువ్వు కుటుంబాలకి. సో ఇట్స్ నాట్ స్మాల్ జాబ్, ఇట్స్ వెరీ గుడ్ జాబ్. ఎందుకంటే చాలామంది తెలియదు. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇక్కడ 93 నుంచి ఉన్నాను నెల్లూరులో. అప్పుడు ఈ మాగుంట లేఅవుట్ వేశారు. నాది కూడా డబ్బు ఉంది, నాకు తెలియదు. తెలిసి నేను కూడా 2 ప్లాట్లు కొనిపెట్టుకునేవాడిని ఆ రోజు. నాకు ఇలాంటి వాళ్ళు చెప్పాలన్నా కొనుక్కోమని తెలుసా? అలాగే చాలామందికి తెలియదు. ఈరోజు ఆస్తి కొనుక్కుంటే దానివల్ల వచ్చే ఆదాయం ఏంది, ఎలా పెరుగుతుంది, ఎలా జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, ఎలా పేదరికం నుంచి ధనిక వర్గంలో ఎలా చేరగలుగుతాము, ఎన్ని తెలియజెప్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం మార్కెట్లో. సో వీఆర్ డూయింగ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. సో కాబట్టి 2025లో నేను ఎంత ఎక్కువ మందికి నేను ప్లాట్ అమ్మగలిగితే అంత హ్యాపీగా ఉంటుంది నాకు. నేను ఎంత ఎక్కువ మందిని అసోసియేట్గా జాయిన్ చేసి వాళ్ళందరూ సక్సెస్ చేయగలిగితే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. దట్ ఇస్ మై జాబ్.
దట్స్ మై జాబ్. సో మనం 2024లో యు ఆర్ పీపుల్ సక్సీడ్. మీరందరూ విజేతలై 2024లో. బట్ ఈ 2025లో వీ వుడ్ చేంజ్ ద స్ట్రాటజీ. మనము మార్పు చేస్తున్నాం. ఏం చేస్తున్నామంటే, నేను గెలవడం కాదు, నా టీం వాళ్ళందరినీ గెలిపించాలా. నేను సక్సెస్ అవ్వడం కాదు, నా టీంని అంతా సక్సెస్ చేయించాలా. నేను అచీవ్ అవ్వడం కాదు, నా టీం వాళ్ళందరినీ అచీవ్ చేయాలా. నేను ఈ సంవత్సరంలో 2025లో నేను 10 మందినో 15 మందినో 20 మందినో నేను ఐ విల్ మేక్ ద పీపుల్ అచీవ్స్. దట్ ఈస్ ద గేమ్ చేంజ్. దట్ ఈస్ ద గేమ్ చేంజ్. సో వీఆర్ డెఫినెట్గా నేను కాదు నా టీం, నాతో పాటు ఎవరైతే నన్ను నమ్మి శ్రేయాలు సంతకం పెట్టారో ఎవ్రీబడి హ్యాస్ టు విన్. ఎవ్రీబడి దానికంటే ఇంకా ఎక్కువ పని చేయాలి. నేను గెలవాలంటే కొద్ది పని చేస్తాను. నేను గెలవాలంటే కొద్ది పని చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నా ఒక్కడికి అనుకోండి, ఏదో ఒక 3 కోట్లు 4 కోట్లు సంపాదించుకుంటే ఇల్లు కారు గీరు వచ్చేసి ప్రశాంతంగా ఉండొచ్చు. బట్ నేను అలాగ 10 మందిని తయారు చేసుకోండి, నేను హ్యావ్ టు వర్క్ మోర్ హార్డ్. నేను పోయిన సంవత్సరం చేసిన దానికంటే కూడా 10 ఇంతలు పని చేయాలి. నేను 10 ఇంతలు పని చేయాలి. ఎందుకు అవునా కదా? నా ఒక్కడి కోసం అయితే రోజుకు 2 గంటలు పని చేస్తాను. బట్ నేను 10 మందిని తయారు చేయాలంటే నేను కనీసం 10 గంటలు పని చేస్తే చేయలేను. కారణం ఏంటంటే ఐ హ్యావ్ టు బ్రింగ్ ద పీపుల్, ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ అండ్ సెండ్ ద పీపుల్ అండ్ ఐ హ్యావ్ టు గెట్ ద లీడ్స్ అండ్ ఐ మేక్ దమ్ టు ద సక్సీడ్. సో ఇవన్నీ చేయాలంటే చాలా పని ఉంది. సో కాబట్టి 2025లో అవిశ్రాంతమైన చాలా పని కలిగి ఉన్నాము. వీ హ్యావ్ వెరీ బిగ్ డ్రీమ్. అవునా? సో మనం 2024 సంవత్సరం ఏం చేసామంటే అందరము చెట్లు నాటాం. ఒక చెట్టు నాటితే ఏమైంది? ఫలించింది, ఏదో పండ్లు పండింది, 10 మంది వచ్చి బతికారు. అవునా? అందరూ మనం అదే చేస్తాం 2024. బట్ 2025లో మనము ఏం చేస్తున్నామంటే అడవులను సృష్టించబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు మేక్ అ విషన్, నాట్ ట్రీస్. ఒక్కొక్క చెట్టు కాదు, ఒక్కొక్క చెట్టు వేయడం లేదు, అడవులను సృష్టించబోతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు వేసాను అనుకోండి, 365 రోజులు 6 నెలలే పండుతుంది. అవునా? మిగతా రోజులు లేదు. ఒక చెట్టు వేస్తే కొన్ని 3 నెలలు అడవిని కానీ సృష్టించాను అనుకో, 365 రోజులు ఏదో ఒక చెట్టు పండ్లు పండుతూనే ఉంటుంది. ఏదో పక్షులు జంతువులు ఎక్కడ సేద్దిరుతూనే ఉంటాయి. వీ క్రియేట్ ద బుషెస్. 2025లో ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్, అనేకమైన అవకాశాలు కల్పిస్తాం, అనేక మందిని తీసుకొస్తాం సిస్టంలోకి, వాళ్ళందరినీ ట్రైన్ చేస్తాం, అనేక మంది కస్టమర్స్కి ప్లాట్లు అమ్మిస్తాం. విల్ డూ ది మ్యాసివ్ సముద్రం. అంటే అడవిని నాశనం చేయలేరు, ఒక చెట్టుని నాశనం చేయొచ్చు ఎవరన్నా. యూ కెనాట్ డెస్ట్రాయ్ ద చేయరు. అవునా? అది ఎప్పుడు పోయినా సరే, ఎవరు పోయినా ఆకలితో ఏదో ఒక పండు ఉంటుంది. 365 రోజులు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఆకలి తెలుస్తుంది. అలాంటి అడవులు సృష్టించే ప్రయత్నం చేస్తాం. ఈ శ్రేయ అనే కమ్యూనిటీలో మనం ఒక్కరమే కాదు, మన టీమ్స్, మనం అందరినీ కూడా కస్టమర్స్ని క్రియేట్ ద పీపుల్ ఆపర్చునిటీస్, వాళ్ళందరికీ ఆపర్చునిటీ. సో 2025 ఈజ్ ఎ వెరీ బిగ్ డ్రీమ్, వెరీ బిగ్ గోల్. ప్రతి ఒక్కరూ కూడా 2025 డిసెంబర్ దాకా ఉంది కదా. యూ షుడ్ హ్యావ్ ద డ్రీమ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద పీసెస్. 12 పీసులుగా కట్ చేయాలా, ఏ పీస్కి ఆ పీస్ చేయాలా. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 100 ప్లాట్లు 100 మంది వ్యక్తులకి స్థిరాస్తి పనులుగా చేయాలని నా అధ్యాయం అయితే 100 డివైడెడ్ బై 12 ఎంత వచ్చింది? 8 వచ్చింది. సో జనవరిలో 8 ప్లాట్స్ చేశారా లేదా? ఎవ్రీ డే ఈజ్ ఏ కౌన్సిలింగ్ చేసుకోవాలా, ఎవ్రీడే రీచెక్ చేసుకోవాలా, ఎవ్రీడే మార్చుకోవాలా. ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత అర్థం కాడికి వెళ్ళి ఏ విధంగా అయితే మొక్కలు తుస్తుందా మరకలు చూసుకుంటాము. ఎవ్రీడే యూ షాట్ రివ్యూ లైఫ్. ప్రతిరోజు రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు 7వ తారీఖు అయిపోయింది, నేను 8 ప్లాట్స్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఓన్లీ 50 ప్లాట్స్ చేయాలనుకుంటే నా సంవత్సరానికి 50 డివైడెడ్ బై 12 ఎన్ని అయ్యాయి? ఇట్ మే బి 4. సో ఇప్పుడు 7 రోజులు అయిపోయింది, 4 ప్లాట్స్ అయినాయి లేదా? కాకపోతే నీకు ఎవ్రీడే 4 అయ్యేదాకా ఎట్టి పరిస్థితుల్లో డూ ఆర్ డై చేయాలా. మీరే గోల్ పెట్టుకోవాలా, మీరే రివ్యూ చేసుకోవాలా, మీరే కరెక్ట్ చేసుకోవాలా, మీరే కంప్లీట్ చేసుకోవాలా. బికాస్ ఈ బిజినెస్ యు ఆర్ ద బాస్ యువర్ బిజినెస్. మీకు ఎవరు బాస్ లేరు, మీకు ఎవరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లేరు, మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు. అవునా? దిస్ ఈజ్ యువర్ ఫ్రీ లాన్సర్ ఎంటర్ప్రెనర్స్. మీ బిజినెస్, మీ వ్యాపారాన్ని మీరు విస్తరించుకోవడం. మీరు 10 మందిని, 20 మందిని, 30 మందిని, 200 మంది, 300 మంది, 1000 మంది, యూ కెన్ క్రియేట్ ద యువర్ సిస్టమ్. అండ్ మీరే యుద్ధం చేసుకోండి, మీరే ప్రయత్నం చేయండి, మీరే చేసుకోండి, మీరు చేయండి. ఎలా ఉండాలంటే అందరూ కూడా అవతల వ్యక్తిని గెలిపించే ప్రయత్నం చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ఎనర్జీ వస్తుంది, చాలా ఉత్సాహంగా ముందుకెళ్ళచ్చు. నేను పదవి తీసేసేయండి, అందరం కూడా కలిసి ప్రయత్నం చేయాలి. బికాజ్ అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ స్ట్రెంగ్త్ అన్నమాట, విపరీతమైన స్ట్రెంగ్త్, ఎనర్జీ. ఇంతమంది కలిస్తే ఎనర్జీతో మనం కెన్ డూ ఎనీథింగ్. సింగిల్గా ఎవరు ఏం చేయలేదు.
కలిసినప్పుడు చేయగలుగుతాం. సో కలిసి ఉంటేనే కలదు సుఖం. కాబట్టి 2025ని సూపర్ డూపర్గా ధూమ్ ధామ్ చేసేసి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చూడాలి. లైఫ్లో ఎప్పుడు చూడనటువంటి అలాంటి సంవత్సరాన్ని, ఎప్పుడు చూడనటువంటి సంవత్సరాన్ని, అంత అద్భుతమైన సంవత్సరంగా తీర్చిదిద్దుకోవడానికి మన చేతుల్లో విధంగా సక్సెస్ అవుతాం. ప్రయత్నం చేసినప్పుడు ఓడిపోయినట్టు చరిత్ర లేదు, ప్రయత్నం చేసినప్పుడు ఫెయిల్ అయినట్టు చరిత్ర లేదు. ప్రయత్నం గెలిచే వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటిల్ యూ రీచ్ ద డెస్టినేషన్, అంటిల్ యూ రీచ్ ద గోల్, యూ షుడ్ ఆల్వేస్ వర్క్. డెఫినెట్గా ఎవ్రీబడి విల్ సక్సెస్. సచ్ ఎ బ్యూటిఫుల్ ఇయర్గా ఉండాలి 2025. ఎలాగో వచ్చింది ఎలాగో పోయింది కాదు, అది మెమరబుల్, అన్ఫర్గెటబుల్ ఉండాలి. అలా ఉండాలంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు ఆ పిల్లవాడు ఏదైతే హడ్డల్ ఉందో దాన్ని అతను చూసే యాంగిల్ వేరే, సమాజం అంతా చూసే యాంగిల్ వేరే. ఇక కొండ కింద రాయిని ఆ ఊర్లో ప్రజలందరూ ఎవరు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అనేక వయస్కులు ఉన్నారు, ఆడ మగ అందరూ చూసే దృష్టి వేరేగా ఉంది. ఏమని? ఇంత పెద్ద రాయిని దొల్లించాలని. బట్ ఆ అబ్బాయి దృష్టి ఏంటంటే దొల్లించాలని లేదు, ఐ వాంటెడ్ టు రిమూవ్ ద స్మాల్ పీసెస్. ఎప్పుడైతే చిప్పింగ్ చేసి చిన్న చిన్న పీసులు తీసాడో దారి సువిశాలం అయిపోయింది. ఆ ప్రయాణంలో అనేక వేల మంది గ్రామస్తులు పోగలిగినారు. దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు గో ఇన్ ద 2025. మనకు హడ్డల్స్ ఏం నథింగ్ రే, వీ హ్యావ్ టు చిప్ ఇట్. మనం కోల్ చేసుకుని పోతూ ఉంటే మనము ఏదో పోవచ్చు. సో కాబట్టి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ఫుల్లీ డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ 2025. You all success. God bless you all. Thank you. Thank you, Ananda.